శివపార్వతి గారు, నాకు మీ టెర్రస్ గార్డెన్ చాలా చాలా నచ్చేసింది. ఈ రెడ్ అండ్ గ్రీన్ థీమ్ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది. ఈ మొత్తంగా ఈ టెర్రస్ గార్డెన్లో ప్రస్తుతం ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి, అలాగే ఎన్ని రకాల ఎరువుల్ని, అలాగే లిక్విడ్ ఎరువుల్ని మీరు వేస్తూ ఉంటారు వీటికి చూసుకుంటే? యాక్చువల్గా అండి ఫస్ట్లో చాలా పెట్టాను, ఉండేది. కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నా ఇంటికి కావాల్సినవి నాకు కొన్ని ఫ్లవరింగ్, కొన్ని వెజిటబుల్స్, కొన్ని ఆకుకూరలు, కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్. నాది 100 గజాల స్థలం అండి. దీంట్లో ఇలా అరేంజ్ చేసుకోవాలని నా ప్లాన్. అందుకనే నేను కొన్ని వెజిటబుల్స్ పెట్టాను, కొన్ని ఆకుకూరలు పెట్టాను, కొన్ని తీగజాతి పెట్టాను, కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాను. అలాగే ఎరువుల గురించి ఎన్ని రకాల ఎరువులు వేస్తుంటారు మీరు? ఎరువులు అండి యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్లో వేసిన ఎరువేనండి. అదే చెప్పాను కదా మీకు, మట్టి, కోకోపిట్, కౌడంగ్, మన వేపపిండి అండి, దాంతో పెడతాను. తర్వాత నేను లిక్విడ్స్ సమ్మర్లో ఎక్కువ లిక్విడ్స్ ఇస్తానండి. రైస్ వాటరు, ఓకే, మన ఇది మస్టర్డ్ కేక్ అలాంటివి ఇస్తాను. దీని నుంచి వచ్చే వేస్ట్ వాటర్ మాత్రం దాంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఎక్కువ ఇస్తాను. అది మెయిన్ గా ఇస్తూ ఉంటారు. ఓకే, రైస్ వాటర్, అలాగే ఇందాక మీరు చెప్పిన వేస్టేజ్ కూరగాయల ప్రాసెస్ కి సంబంధించిన వచ్చిన లిక్విడ్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. యాక్చువల్గా దాంట్లో చెట్టుకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి, ఒక రైస్ వాటర్లోనే అన్నీ ఉండవండి. అందుకని ఎక్కువ ఇంపార్టెన్స్ దీనికి ఇస్తాను. పుల్లటి మజ్జిగ అండి, ఫెస్ట్ రాకుండా నాకు ఎక్కువ మజ్జిగ ఉంటాయి ఇంట్లో, పుల్లటి మజ్జిగ చల్లుతానండి చెట్లకి. అలాగే ఇప్పుడు వర్షాకాలంలో చూసుకుంటే మామూలుగా ఎరువులు వేస్తూ ఉంటారా, ఈ లిక్విడ్ ఎక్కువగా ఇస్తూ ఉంటారా? వర్షాకాలం లిక్విడ్స్ ఇవ్వమండి, ఇవ్వద్దు. మన సమ్మర్ లోనే ఎక్కువ లిక్విడ్స్ ఇచ్చుకోవచ్చు. వర్షాకాలంలో ఎటువంటి హెల్దీగా ఉంటాయి, పురుగులు రాకుండా నీట్ గా ఉంటాయి అంటే ఎటువంటి వేయాలంటారు? నేనైతే కౌడంగ్ ఒకటి ఇస్తాను, కౌడంగ్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ వాటర్ అప్పుడప్పుడు ఇస్తాను అంతే, ఇంకా వేరే ఏమి. శివపార్వతి గారు, ఇందాక చూసుకుంటే మన డిస్కషన్లో మీరు బయోచార్ ఎరువు గురించి కూడా చెప్పారు. అంటే అది ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటంటారు? మొత్తంగా వాటిలో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత మొత్తాదులో ఒక ప్లాంట్కి మనం వేయాలి అంటే ఎంత మొత్తాదులో తీసుకోవాలంటారు? ఒక బకెట్ మనం బొగ్గు తీసుకున్నాం అనుకోండి, ఒక బకెట్ ఎరువు తీసుకోవాలండి. దాన్ని రోజు బెల్లం నీళ్ళతో 15 రోజుల వరకు కలుపుతూ ఉండాలి. అంటే ప్రతిరోజు కొంచెం కొంచెం ఆ బెల్లం వాటర్ తోటి మిక్స్ చేసుకుని ఒక టబ్లో పోసుకున్నారు అనుకోండి, ఒక బకెట్ బొగ్గు, ఒక బకెట్ ఎరువు, ఈ రెండింటిని ఒక పెద్ద టబ్లో తీసేసుకొని దాన్ని రోజు మిక్సింగ్ చేయాలి ఈ బెల్లం వాటర్ తోటి. 15 డేస్ చేస్తే అప్పుడు మనకి కావాల్సిన మైక్రోస్ వృద్ధి అవుతాయి అన్నమాట దాంట్లో. అది చెట్టుకు చాలా బలం. ఓకే, నేను అంతకుముందు కూడా ఇది వీడియో చేశాను బయోచార్ది, చాలా సక్సెస్ అయ్యాను దాంట్లో. చెట్టుకి మీరు మామూలుగా కొంచెం గుంతలాగా తీసి అంత కనుక మీరు బయోచార్ వేశారనుకో చెట్టుకు చాలా బలం అండి. నా ఒక చిన్న మునగ చెట్టు 1 year మునగ చెట్టు 30-40 కాయలు కాసిందండి. నా వీడియోలో చూస్తారు మీరు, అది చాలా కాస్తుంది. చెట్టుకు చాలా బలం బయోచార్. ఎవరైనా చేసుకోవచ్చు అండి. మొక్క నాటేటప్పుడే మట్టిలో కలుపుకోవాలంటారు, లేకపోతే విడిగా చేయొచ్చు? ఇప్పుడు మనం ఆల్రెడీ ఉన్న చెట్లని ఏం చేయలేం కాబట్టి దాన్ని కొంచెం గొయ్యిలాగా చిన్న గుంతలాగా చేసి ఈ బయోచార్ని దాంట్లో కప్పేసేయచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి ఈ బయోచార్ అనేది మొక్కలకి ఎరువులు వేయాలంటారు? ఇప్పుడు కౌడంగ్ ఇస్తేనేమో అది అవసరం లేదండి, కౌడంగ్ ఇస్తే ఇది అవసరం లేదండి. కౌడంగ్ ఇయ్యనప్పుడు ఇది ఇవ్వచ్చు. ఓకే, అంటే 15 రోజులకు ఒకసారి ఎరువులా వేస్తే సరిపోతుంది. మీరు ఇందాక చెప్పారు కౌడంగ్ 15 రోజులకు ఒకసారి వేస్తాను. ఇది మాత్రం బయోచార్ 1 month, ఇది దాదాపు 6 months వరకు పనిచేస్తుందటండి ఒక్కసారి వేస్తే. ఓకే, ఒక్కసారి వేస్తే 6 months వరకు పనిచేస్తుంది. అందరూ అనుకుంటూ ఉంటారు మిద్దె తోట అంటే ఓకే మనకి ఇష్టమైన కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ప్లాంట్స్ మామూలు ఏవైనా ప్లాంట్స్ వేసుకోవడం, అరేంజ్ చేసుకోవడం అనుకుంటూ ఉంటారు. అది కాకుండా ఇంకేదన్నా ఫీలింగ్ వస్తూ ఉంటుందా? దీని గురించి మీరు ఏమంటారు? చాలా ఫీలింగ్ వస్తుందండి. మీరు పెంచి చూడండి, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఆ శ్రమంతా మర్చిపోతాం. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఏం చేయాలో అర్థం కాదు. టీవీలో ఏం చూస్తాం, వీడియోలో ఎంతసేపు చూస్తాం. అదే ఒక చెట్టు పెట్టండి, అది పచ్చగా అయ్యి దానికి ఒక ఆకో పిందో పువ్వో పూసినప్పుడు ఆ ఫీలింగ్ చిన్న పిల్లని చూసినట్టు అనిపిస్తుంది. ఆ పువ్వు చూడగానే చిన్నపిల్లలు నవ్వినట్టుగా అనిపిస్తుంది. అదొక హ్యాపీనెస్ అనమాట. ఇప్పుడు మాకు అది చాలా అవసరం. ఇది ఒక కొత్త ప్రపంచం అండి. దీంట్లో చాలామంది చెట్లు పెంచే వాళ్ళు కలుస్తారు, వాళ్ళ ఫీలింగ్స్ చెప్తారు, వాళ్ళు ఎలా వాడుతున్నారు చెప్తారు. అలా
ఇది ఒక కొత్త లోకం లాగా అనిపిస్తుంది నాకు. హెల్త్ పరంగా కావచ్చు, చూడడానికి కావచ్చు, ఒక హాబీలా కూడా చాలా మంది ఏర్పాటు చేసుకోవచ్చు. మంచి హ్యాబీ అండి, ఫిజికల్ ఎక్సర్సైజ్. ఎస్ మేడం. ఇప్పుడు మనం ఈ కరోనా టైంలో వాకింగ్కి వెళ్ళడానికి కూడా మనకి వద్దనుకుంటున్నారు కాబట్టి నేను ఇలా టెర్రస్ చేయడానికి కూడా కారణం, నేను చుట్టూ వాక్ చేస్తాను. ఓకే. చుట్టూ చెట్లు మధ్యలో నాకు ప్లేస్ ఉంచుకున్నాను. ఓకే. అక్కడ సెట్టింగ్, అక్కడ చూస్తుంటే సెట్టింగ్ కూర్చోడానికి బాగా, అక్కడ టీ తాగడానికి బాగా, కాసేపు స్పెండ్ చేయడానికి కూడా బాగా అరేంజ్ చేసుకున్నారు మీరు టెర్రస్ గార్డెన్ లో. ఎప్పుడన్నా చిన్నగా ఇట్లా భోజనాలు పెట్టుకోవడానికి కానీ, ఫ్రెండ్స్ వస్తే అలా నైట్ అలా డిన్నర్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది. అసలు ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. వర్క్ కూడా ఫిజిక్గా బాగుంటాం, మెంటల్లీ పీస్ఫుల్ ఉంటుంది. ఇదైతే నేను అనుభవంతో చెప్తున్న ఫీలింగ్ అండి. నేనైతే చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ శివపార్వతి గారు. మీ టెర్రస్ గార్డెన్ని చూపించారు, అలాగే వేస్టేజ్ వస్తువులన్నీ పడేయకుండా టెర్రస్ గార్డెన్కి ఎలా ఉపయోగించుకోవచ్చు, పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. రైట్, చూసారు కదండి, ఇది ఇవాల్టి శివపార్వతి గారి టెర్రస్ గార్డెన్ విశేషాలు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. ఇలాంటి మంచి కార్యక్రమాలని మీరు మరిన్ని వీక్షించాలి అనుకుంటే HM TV అగ్రేకి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.